లోక్సభ టికెట్ విషయంలో మీకు క్లారిటీ వచ్చిందా లేదా ఎమ్మెల్యే టికెట్ లాగానే అయ్యేటట్లుందా? కాంప్రమైజ్ చేసే విషయంలో ఈ 10-15 రోజుల పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన అనుకున్న విధంగానే వెళ్తున్నట్లు అనిపిస్తున్నదా? అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక అద్భుతంగా జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి మీ ఫ్రెండ్ అయినట్టు దాదాపుగా నాకు చిన్ననాటి మిత్రుడు 35-36 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కానీ మాకెవరికి తెలియనిది మీకు మాత్రమే తెలిసిన రేవంత్ రెడ్డి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఈ మందు తాగే విషయం మాతో పాటు ఉంటూ కూడా అంటే కాలేజ్ మేట్స్ మీ ఇద్దరు కొట్లాటలు ఉండేది, అప్పుడు ఎంగేజ్ కదా, గొడవలలోకి వచ్చేది. అప్పటి నుంచి కూడా బాగా కోపం ఉంటుండే. ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిండ్రు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింటారు మీరు? నేను పోని గ్రామం లేదు, నేను ప్రోని ఇల్లు లేదు. ఇలా చాలా మంది అన్నోన్ పర్సన్స్ కూడా అంటే పంచడం ద్వారానా పరామర్శ ద్వారానా? నా దగ్గర మీరు ఒక యాంగిల్లో చూడాల్సిన అవసరం. అద్దంకి దయాకర్కు మూడోసారి టికెట్ ఇవ్వద్దని ఇవ్వలేదు. అదే రామిరెడ్డి దామోదర్ రెడ్డికి మూడోసారి అయినా ఇచ్చిండ్రు. కారణం ఏంటంటారు? కొంచెం డ్యామేజ్ చేసే వ్యక్తి. ఇప్పుడు నల్గొండ జిల్లాలో మిమ్మల్ని తొక్కింది ఎవరు? కేసీఆర్ కేంద్రబాబులలో ఈ 10 ఏళ్ళు కేసీఆర్ డెవలప్మెంట్ ఎట్లున్నది? చంద్రబాబు నాయుడు గారు రోజుకు 18 గంటలు పనిచేసే వ్యక్తి. కేసీఆర్ గారు 18 గంటలు తాగి పండుకునే వ్యక్తి. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 వారాలు. ఈ 2 వారాలలో ఒక ఇంప్రెషన్ ప్రజల్లో ఇచ్చేందుకోసమే చాలా ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రయత్నంతో పాటు తన చుట్టుముట్టు చాలా సమస్యలు కూడా ఉన్నాయి. సమస్య చిన్నది, సవాలు అంటే పెద్దది. సవాళ్ళు ఉన్నాయి. ఈ సవాళ్ళల్లో టికెట్లు, ఎంపీ టికెట్లు ఆశిస్తున్నవారు, మరిన్ని పదవుల కోసం ఆశిస్తున్నవారు, లేదా కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకటి చేయకపోతుందనేవారు, ఏమి చేయకుండా అటో ఇటో తేల్చుకుంటామనేవారు కూడా ఉన్నారు. ఇట్లాంటి వారిలలో ఇప్పుడు చెప్పిన ఈ వరుసలో ఉన్న వాళ్ళల్లో రమేష్ రెడ్డి గారు ఒకరు. సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని అనుకున్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో సమీకరణలు మరి సహకరించలేదు, ఏమైందో తెలియదు, కానీ వారు పోటీ చేయలేదు. ఇప్పుడు లోక్సభకు పోటీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది. దీంతో పాటుగా ఎన్నికలకు ముందు ఆ తర్వాత జరుగుతున్న చాలా అంశాల గురించి వారితో మాట్లాడదాం. వారు మన దగ్గర ఉన్నారు. అన్నగారు నమస్కారం. నమస్తే అండి. లోక్సభ టికెట్ విషయంలో మీకు క్లారిటీ వచ్చిందా లేదా ఎమ్మెల్యే టికెట్ లాగానే అయ్యేటట్లుందా? అంటే క్లారిటీ ఇంత ముందేం రాదు. వాస్తవంగా ఎప్పుడైతే మొన్న 23 ఎన్నికలు జరిగేటప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు, నేను కూడా సీరియస్ కంటెండర్గా ఉన్నా. 4-5 సంవత్సరాలుగా నేను అక్కడ కాంగ్రెస్ పార్టీలో అంటే ప్రజల దగ్గరికి వెళ్ళటం కానీ, ప్రజా సమస్యల మీద కొట్లాడటం, అంటే ఈ రాష్ట్రంలోనే ఎవ్వరు చేయని రీతిలో నేను అక్కడ పని చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒక 750 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన కాన్స్టిట్యున్సీలు. సో భారత్ జోడో యాత్ర స్ఫూర్తిగా తీసుకొని ప్రతి గ్రామానికి, ప్రతి తండకు, ప్రతి గూడానికి కూడా నేను పాదయాత్ర ద్వారా వెళ్ళి ప్రజల్ని కలుసుకొని వాళ్ళ సమస్యల మీద, మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటం కానివ్వండి, రేపు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక ఆ సమస్యల మీద అవగాహన చేసుకొని తీర్చాలనే కాన్సెప్ట్లో నేను పోవటం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలుసు, చివరి నిమిషంలోకి వచ్చేసరికి దాదాపుగా 119వ సీటుగా సూర్యాపేట అనౌన్స్ కావటం జరిగింది. అంటే అంత ఫైట్ అది జరిగినాక లాస్ట్కు మరి దామోదర్ రెడ్డి గారికి సూర్యాపేట టికెట్ ఇచ్చే క్రమంలో మరి నేను కూడా ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి మరి నేను కూడా బరిలో ఉండే క్రమంలో ప్రచారం కూడా చేసిన. ఒక 3-4 రోజుల తర్వాత మా అధిష్టానం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కానీ, వేం నరేందర్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, మరి అధిష్టానంతో మాట్లాడి మరి కాంప్రమైజ్ చేసే విషయంలో నల్గొండ పార్లమెంట్ టికెట్ ఇస్తామని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇవ్వటం. మరి డైరెక్ట్ కేసీ వేణుగోపాల్ గారు నాకు ఫోన్లో మాట్లాడటం, ఠాక్రే గారు, రోహిత్ చౌదరి గారు, మల్లు రవి గారు నా దగ్గరకు వచ్చి కాంప్రమైజ్ చేసి ఇంకొక 3 నెలలు మీరు ఓపిక పడితే మరి మీకైతే న్యాయంగా ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి, కానీ ఇవ్వలేకపోయినాం, ఖచ్చితంగా రేపు నల్గొండ పార్లమెంట్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఒక హామీ ఇవ్వటం. దాని తర్వాత నాకు ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని కూడా కల్పించి దాని మీద ఒక స్పష్టమైన హామీ ఇవ్వటం. అంతేకాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రైటింగ్ లెటర్లో రమేష్ రెడ్డి గారికి ఇవ్వండి అని చెప్పి రికమెండ్ చేయటం, దామోదర్ రెడ్డి గారు ఇవ్వటం. ఇవన్నీ బట్టి చూస్తే ఖచ్చితంగా నాకు రేపు పార్లమెంట్ ఇస్తారనే నమ్మకంగానైతే ఉన్నా. ఇవన్నీ చూసిన తర్వాత ఒక నమ్మకంతో ఉన్నారు. సరే, నమ్మడం అనేది నమ్మకపోతే ఏమి ఉండనే ఉండదు, అది కరెక్ట్. అది ఈ 10-15 రోజుల పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన
అనుకున్న విధంగానే వెళ్తున్నట్లు అనిపిస్తున్నదా? అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక అద్భుతంగా జరుగుతున్నది. అంటే మీరు కూడా చూసిన అంటే రేవంత్ రెడ్డి మీ ఫ్రెండ్ అయినందుక? లేదు 20 రోజులుగా అంటే ఏదైనా మనం మంచిని మంచి అంటాం, చెడుని చెడు అంటాం. రాజకీయాలలో కొంత ఫ్లెక్సిబుల్గా ఉంటాం. మీరు రియల్గా చూస్తే 20 రోజుల పరిపాలన కనుక మీరు చూసుకుంటే అంటే అసలు టేక్ ఆఫే బ్రహ్మాండంగా. అంటే రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా ఆయన యాటిట్యూడ్గా కూడా కాకుండా అంటే చాలా సీరియస్గా గవర్నమెంట్ మీద పని చేయాలి, ప్రజలకు చేయాలంటే నేను రేవంత్ రెడ్డి గారిని దాదాపుగా నాకు చిన్ననాటి మిత్రుడు 35-36 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కానీ ఒక అద్భుతమైన రీతిలో ఆయన ఆలోచన విధానం కానీ పనిచేసే విధానం. మొదటిగా ప్రగతి భవన్ అనేది గతంలో ఎన్నడూ కూడా సామాన్యులు అంటే మంత్రులు కూడా అనలేకపోయే పరిస్థితి లేని ప్రగతి భవన్ ఓపెన్ చేసి అక్కడ అందరికీ కూడా అంటే సమస్యలు ఉన్న వాళ్ళందరినీ కూడా రమ్మని ప్రజాభవన్గా మార్చి అక్కడ ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వం మరి దాన్ని రిసీవ్ చేసుకునే విధంగా అక్కడ పరిపాలన చేయడం, ఆ కంచె గించె అంతా కూడా తీసేయటం. తర్వాత ముఖ్యంగా అధికారులను కూడా చూడండి. జనరల్గా ఎవరైనా ప్రభుత్వంలోకి వచ్చినాక చెప్పు చేతలలో ఉండే అధికారులు కావాలి, మేము చెప్తే వినే అధికారులు కావాలని ముఖ్యంగా ఆయన ఒక ఎజెండాగా పెట్టుకొని జిల్లాలో ఉన్న హెడ్ క్వార్టర్లు అంటే ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలని ఇప్పుడు సిటీ కమిషనర్ కానీ సైబరాబాద్ కమిషనర్ కానీ చిన్న అవినీతి మచ్చలేని అధికారులు అంటే ఈవెన్ రేవంత్ రెడ్డి గారు చెప్తే కూడా ఈయనని అధికారులను వేసి నిన్న డ్రగ్స్ మీద కానీ ఉక్కుపాదం వేయటం కానీ ల్యాండ్ మాఫియా మీద కానివ్వండి. ఈరోజు అంటే నేను గొప్ప చెప్పడం కాదు కానీ ఈ 20 రోజులల్లా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అభినందించే విధంగా ప్రభుత్వ పరిపాలన నడుస్తుంది. ఇదే విధంగా కనుక జరుగుతుంటే 2 హామీలను కూడా మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో అందులో 2 చేయటం, మిగిలినవి మేము చేస్తామని చెప్పటం. రేపటి నుంచి మరి ప్రజాపాలన అని చెప్పి ప్రజల వద్దకి అధికారులను పంపించి మిగిలిన 4 కూడా ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ఒక నిబద్ధతోటి నిజాయితీతోటి ముందుకెళ్తున్నట్టు మాత్రం నేను చెప్పగలుగుతాను. కానీ సరే 15 రోజులకే మనం అనలేము. మీకు 35 ఏళ్ళకెళ్ళి దోస్తు అన్నారు కదా, అంటే ఈ 20 రోజుల పాలన మీద విశ్లేషణ 20 రోజులే కరెక్ట్. ఇంకా చూద్దాం. ఎందుకంటే సంవత్సరానికి 40-44 వారాలు, అట్లా 5 సంవత్సరాలు, కొన్ని వందల వారాలు రావాల్సి వస్తుంది. తర్వాత చూద్దాం అదేందనేది. 30-35 సంవత్సరాల దోస్తాను మీ ఇద్దరికి. మాకెవరికి తెలియనిది మీకు మాత్రమే తెలిసిన రేవంత్ రెడ్డి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఏమి? రేవంత్ రెడ్డి గారిని మేము చిన్ననాటి నుంచి కూడా చూస్తే ఏంటంటే బాగా ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. అంటే మేము అందరం తిరిగే రోజులల్లా సరే మేము ప్రతి విషయాన్ని ఏదో అనీజీగా అంటే ఈజీగా తీసుకొని మేము వెళ్ళే సందర్భంలో చూసినాం. కానీ ఆయన ఆ రోజు నుంచి కూడా అంటే అటు బిజినెస్ రంగంలో కానీ చదువుకునే రంగంలో ఆ రోజులలోనే ఆయన ఒక పెద్ద ప్రింటింగ్ ప్రెస్ పెట్టి దాని ద్వారా ఆ రోజులలోనే పెద్ద ఎత్తున సంపాదించే క్రమంలో ఆ రోజే నాంది పడ్డది. అంటే అసలు బిజినెస్ అంటే తెలవని వయసులో కూడా ఆయన మెచ్యూర్డ్ పర్సన్గా పెద్ద పెద్ద వ్యాపార రంగంలో కానీ పెద్ద పెద్ద పరిచయాలు పెంచుకోవటం కానీ మాతో పాటు తిరుగుతూ చదువుకుంటూ కూడా సేమ్ ప్యారలల్గా వాళ్ళ కుటుంబం సహకారంతో ప్రింటింగ్ ప్రెస్ కానీ బిజినెస్లు చేయటం కానీ పొలిటికల్గా కూడా బాగా యాక్టివ్గా ఉండేవాడు. మొదటి నుంచి కూడా చాలా ఫైర్ ఉన్న వ్యక్తి. సో కాబట్టి దాన్ని అంటే తర్వాత రోజులలో ఆ ఫైర్ను కొంచెం పెద్దగా చేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వరకు రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మాతో పాటు జాలీగా ఉండేది, తిరిగేది, చేసేది. కొన్నిటికి దూరంగా ఉండేది. అంటే ఈ మందు దాగే విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ మొదటి నుంచి కూడా ఆయనకి ఎందుకో ఈ చెడు అలవాట్లు ఉండేవి కావు. అంటే మేము కాలేజ్ డేస్లో మేము అందరం కూడా ఏదైనా పండగ పబ్బాలకు పెళ్ళిళ్ళైన క్రమంలో మన ఆనవాయితీ ప్రకారం ఏదైనా కొంచెం ఎంజాయ్ చేయాలనే క్రమంలో కూడా మాతో పాటు ఉంటూ కూడా వాటికి దూరంగా ఉండటం కానీ ఎప్పటికప్పుడు ఒక డిగ్నిఫైడ్గా మెచ్యూర్డ్ పర్సన్గా అటు వ్యాపార రంగం కానీ చదువుకునే రంగం కానీ కుటుంబ రంగం కానీ ఫ్రెండ్స్ రంగాన్ని కూడా ఎప్పటికప్పుడు ఆయన పెంచుకుంటూ రావడం జరిగింది. అంటే కాలేజ్ మేట్స్ మీ ఇద్దరు? కాలేజీలో రెడ్డి హాస్టల్ రూమ్మేట్స్గా ఉన్నాం. బాగా చదువులు ఎట్లుండేది? చదువులో కూడా అబోవ్ యావరేజ్, అంటే మరీ టాప్ లెవెల్ ఇంటెలిజెంట్ కాదు కానీ అబోవ్ యావరేజ్ స్టూడెంట్. 70% 80% వరకు ఉండేది. అంటే ఒక మోడల్ చెప్పాలంటే బాగా యాక్టివ్ మనిషి కాబట్టి అంటే ఒక రంగంలో యాక్టివ్గా ఉన్నాడు, అన్నిట్లో ఉంటారు. అట్లనే చదువులో కూడా బాగుండేది. చదువులో రాణించేది.
ఇటు వ్యాపార రంగంతో పాటు చదువులో కూడా బాగా ముందంజలో ఉండేది. అంటే కొంచెం కొట్లాటలు ఉండేది అప్పుడు, ఎంగేజ్ కదా. గొడవలలోకి వచ్చేది మాకు ఎప్పుడన్నా మేము గొడవలు చేస్తే కూడా మళ్ళీ మాకు సంబంధించి కేసులైనా ఏదైనా పెద్ద మనుషులలో మాట్లాడవలసి వస్తే కూడా ఆయనే ఆర్గనైజ్ చేసుకొని మళ్ళీ పంచాయతీలు సెటిల్మెంట్కి అందరూ కలిసి తిరిగేది. అంటే మేమంతా ఒక గ్రూప్గా ఉండేది కాబట్టి అన్నిట్లో యాక్టివ్గా ఉండేది. అప్పటి నుంచి కూడా బాగా కోపం ఉంటుండే, ఎవరైనా ఏదన్నా మాట అంటే పడేటోడు కాదు. అది చాలా ఉంటుండే మాట అనటం. కానీ ఆయన ఒకరిని అనకపోయేది, ఎవరైనా ఈజీగా మాట్లాడి ఏదన్నా మామూలుగా వెకిల్గా మాట్లాడితే కూడా టాలరేట్ చేసేటోడు కాదు. ఆయన చాలా డిగ్నిఫైడ్గా ఉంటుండే, బాగుంటుండే. హెల్పింగ్ నేచర్ ఉందా? మొదటి నుంచి కూడా బాగా హెల్పింగ్ నేచర్. మొదటి నుంచి కూడా అంటే కాలేజ్ డేస్లో మాకైతే అప్పుడు జనరల్గా స్టూడెంట్ లైఫ్లో ఈ స్వార్థాలు ఇవన్నీ ఉండేవి కాబట్టి లేదు. అంటే పొలిటికల్గా కొంచెం ఆయన ఆర్ఎస్ఎస్ తోటి కొద్దిగా సంబంధాలు ఉండేది, కానీ మేము ఫ్రెండ్స్గా అంటే పొలిటికల్గా మాకు అప్పుడు పెద్ద సంబంధాలు లేవు. మేము నాన్ పొలిటికల్గానే ఫ్రెండ్స్గా రెడ్డి హాస్టల్లో అంతా 40-50 మంది ఫ్రెండ్స్ టీమ్గా ఉంటుండే, కానీ రాజకీయాలకు సంబంధాలు ఉండేవి కావు. దానికి సంబంధాలు లేవు. రేవంత్ రెడ్డి విషయాన్ని మీరు ఒక మాట అన్నారు, బాగా సంపాదించుండి అన్నారు కదా. ఏ వ్యాపారం చేసిండు ఆయన? అంటే బాగా హార్డ్ వర్క్ చేసేది. అంటే మేము చూస్తుండేది కదా, స్క్రీన్ ప్రింటింగ్ అని ఆ రోజులలో బాగా ఫేమస్ ఉంటుండే. అవును. ఆఫ్సెట్ కలరు అవి పెట్టేసిండు. తర్వాత కాంట్రాక్ట్ చేయటంలో కానీ అంటే ఇంత పని చేసుకుంటూ ఇంత చదువుకుంటూ కూడా దాన్ని కాన్సన్ట్రేషన్ చేసి ఒక్కొక్కసారి అంటే 24 hours కూడా ఆ రోజులలోనే పని చేయించే శక్తి ఉంటుండే. ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేసుకొని ఏదో ఒకటి సాధించాలి, అటు ఆర్థికంగా ఎదగాలి, సమాజంలో ఒక గుర్తింపు పొందాలని ఆ ఆరాటం మాత్రం బాగుంటుండే. చాలా కష్టపడేది. ఒక్కొక్క రోజు రాత్రి మొత్తం కూడా పని చేయించేది. సో ఆయన కష్టపడే విషయంలో అసలు ఎక్కడ కూడా రాజీ పడేటోడు కాదు, బాగా పనిచేసేటోడు. మీకు లోక్సభకు పోటీ చేస్తున్నారు కదా, సాధారణంగా జనంలో ఉన్న ఒకానొక ప్రశ్న, సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నది. అది ఏ జిల్లాకు పోయినా సరే, ఇప్పుడు నల్గొండ జిల్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, రామిరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, ఇన్ని పేర్లు వచ్చినాయి. 40-50 మంది అసెంబ్లీలో ఒకే సామాజిక వర్గం నుంచి ఉన్నారు. వేరే వాళ్ళకు అవకాశం వచ్చేది ఎట్లా అని ఒక ప్రశ్న ఉంది. అంటే ఇప్పుడు మీరు ఆలోచించినట్టయితే ఇదంతా కూడా అంటే మీకు 40-50 ఏళ్ళ కింద సంపద కానీ భూములు కానీ ఒక వర్గానికి సంబంధించి ఉండేది. కానీ ఇప్పుడు అందరికీ కూడా స్వేచ్ఛ వచ్చేసింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యం మన భారతదేశంలో అందరికీ కూడా సమాన హక్కులు ఉన్నాయి. రాజకీయాలలో కానీ ఆర్థిక రంగంలో కానివ్వండి, అన్ని రకాలుగా. ఇప్పుడు ఆర్థికంగా ఎదిగేది ఇప్పుడు చాలామంది మా ప్రాంతం నుంచి కూడా ఎస్సీ పిల్లలు కానీ, ఎస్టీ పిల్లలు కానీ, బీసీ పిల్లలు కానీ, ఓసీ పిల్లలు, అందులో ఆర్థికంగా వెనకబడ్డోళ్ళు కూడా పెద్ద పెద్ద వ్యాపారాలలో సెటిల్ అవుతుండ్రు, అమెరికాకు పోయి రాణిస్తున్నారు. ఇలా మనం చూసుకున్నట్టయితే చాలా రంగాలలో రాణిస్తున్నారు. సో అట్లా అంటే రాజకీయాలలో కూడా ఈరోజు చాలామంది వచ్చిండ్రు. కానీ రాజకీయ రంగంలో రాణించాలని అన్నప్పుడు ప్రజల విశ్వాసాన్ని కూడా పొందాలి. పొందాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా రావాలి. అంటే అన్ని కులాలు అన్ని మతాల వారికి ప్రాతినిధ్యం జరగాలి. ఆ సెక్షన్ల నుంచి డెవలప్మెంట్ కావాలని అంటే అందరూ రావాలి. ఒక్కరే ఉండాలనేది మాత్రం ఎప్పుడు కూడా కరెక్ట్ సిద్ధాంతం కాదు. కాకపోతే ఇది మనం బలవంతంగా రుద్దే ప్రక్రియ కాదు. ఒక కాడ ఇప్పుడు మీరు చూసిండ్రు అంటే ఏదన్నా మనం కులాల సమీకరణ కానీ మతాల సమీకరణ కానీ అంటే వయసు రీత్యా కూడా యువకులను ముసలోళ్ళను ఇచ్చే క్రమంలో ప్రజల యాక్సెప్టెన్సీ కూడా ఒక్కొక్కసారి ఉండదు. కాబట్టి స్లోగా ఈ లీడర్షిప్ను కూడా డెవలప్మెంట్ చేసి ప్రజల మన్నల్ని పొంది ఆ లీడర్షిప్ పెంపొందించే దాంట్లో ఉండాలి. భవిష్యత్తులో కూడా రాజకీయాలు ఆ విధంగా రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఎవరైతే ఈరోజు మిగిలిన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాజకీయ రంగాలకు రావాలని చెప్పి మేము ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో కొంత మార్పు కూడా జరగాల్సిన అవసరం ఉంది. చాలా బాగా చెప్పింది. కొందరు ఎన్నికలకు 3 ఏళ్ళ 4 ఏళ్ళ ముందు నుంచే వాళ్ళు పెళ్లిళ్ళకు డబ్బులు ఇస్తారు. మీరు యాత్ర చేసిన అన్నారు. మీరు ఇంతకుముందుకైతే నీళ్ళు వాటర్ ట్యాంకర్లు ఇవ్వడము, ఎండాకాలంలో తర్వాత చలికాలం వస్తే బట్టలు ఇవ్వడం, భోజనాలు పెట్టడం, పెన్నులు పుస్తకాలు కోట్ల రూపాయలు ఇస్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో, ఎందుకంటే మీరు ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి చెప్పాలి. దేశంలో నేను దాదాపుగా తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాలు తిరిగిన, చాలా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కవరేజ్ కూడా చేసిన నేను.
ఇట్లా ఎన్నికలకు ముందే జనాలకు సర్వీస్ చేయడం లేదా డబ్బులు ఇవ్వడం, ఆరోగ్యం బాగాలేకుంటే ఇస్తారు, పెండిళ్ళు అయితే ఇస్తారు, రకరకాలుగా ఇస్తున్నారు. ఇట్లా ఇవ్వడాన్ని ఎట్లా డిఫైన్ చేయాలి, దీన్ని ఎట్లా నిర్వచించాలి? దీన్ని మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటి? మీరు ఒక్కటేనండి, అంటే రాజకీయ నాయకుడు ఇంతకుముందు మీరు అడిగినట్టు ఒక రాజకీయ నాయకునికి ఎదగాలన్నా, ఒక ఎమ్మెల్యే ఎదగాలన్నా, ఈవెన్ ఒక సర్పంచ్ కావాలంటే కూడా ఫస్ట్ థింగ్ ప్రజలు మీ మీద విశ్వాసం ఉండాలి, ప్రజలకు మీ మీద నమ్మకం ఉండాలి. సో ఈయన నాకు సర్పంచ్గా అయినా కాకపోయినా ఓ 20 ఏళ్ల పాటు 30 ఏళ్ల పాటు మా గ్రామంలో మాకు ఏ ఆపద సాపదకు ఈయన ఉండగలుగుతాడు, ఈ నియోజకవర్గంలో ఉండగలుగుతాడు అనే నమ్మకం విశ్వాసాన్ని మనం కల్పించాలి. ఈరోజు దురదృష్టం ఏమైందంటే డబ్బులు బాగా సంపాదించిన తర్వాత డైరెక్ట్ రాజకీయాలకు రావాలంటే దీన్ని ఒక ఇండైరెక్ట్గా రూట్గా చూసుకొని సమాజ సేవ చేయాలని చెప్పి ఓ సంవత్సరం 2 ఏళ్ల ముందో వచ్చి చేస్తున్నారు. అంటే ఎవరు సేవ చేసినా మనం ఆహ్వానిద్దాం, అందులో తప్పేం లేదు. కానీ ఆ ఎన్నికల కోసం ఎమ్మెల్యే కోసమే చేసి మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ దాన్ని కనుక వదిలేసే ప్రక్రియ ఉంటుందో దానిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎవరైనా రాజకీయాలకు రావచ్చు, సేవ చేయొచ్చు. కానీ నేను అనేది ఏంటంటే ప్రజలు కూడా ఈరోజు అలాంటి ప్రజల్ని నమ్మట్లేరు. ఇలా కొంతమంది 100 కోట్లు కూడా పెట్టిండ్రు ఎమ్మెల్యేలకు, 100 కోట్లు పెట్టినా కూడా గెలవలేదు. కొంతమంది 5-10 ఏళ్ళు కూడా సేవ చేసిన అయినా గెలవలేదు. అంటే ప్రజలు వాళ్ళ మీద నమ్మకంగా లేరు. కాబట్టి ఎవరైతే ఈ రకంగా చేస్తున్నారో వాళ్ళకి దయచేసి నేను విజ్ఞప్తి ఏంటంటే మీకు ఒక ఆలోచన, ఒక విజన్ తోటి పనిచేయండి తప్ప స్వార్థంగా పనిచేసి 1 ఇయర్ 2 ఇయర్స్ పనిచేసి ఏదో కావాలని అన్నప్పుడు మీరు జీవితంలో సక్సెస్ కారు. ఖచ్చితంగా దానికి ఆలోచన ఉండాలి, విజన్ ఉండాలి. సో అట్లా పోయినప్పుడే సక్సెస్ అవుతారు తప్ప ఈ టెంపరీ షార్ట్ టర్మ్గా కనుక ఈ సర్వీస్ కానీ రాజకీయాలు కానీ చేస్తే నిలబడలేరు, నిలబడటం కష్టం. మీరు బహుశా ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిండ్రు. టికెట్ ఇస్తే మీరు గెలుస్తారని కూడా చాలా పెద్ద ప్రచారం అయింది. నేను స్వయంగా కొంతమందితో మాట్లాడుతూ కూడా అదే మాట అన్నారు. పటేల్ రమేష్ రెడ్డి చాలా సులభంగా గెలవబోతున్నాడు సూర్యాపేట నుంచి అని కూడా అన్నారు. అది నిజానిజాలు నాకు తెలియదు అని అయితే అన్నారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింటారు మీరు? అంటే నేను యాక్చువల్గా అంటే రాజకీయాలకు వచ్చినాకనా మీరు అనేది? మీరు నేను యాక్చువల్గా 95లో నేను రాజకీయాలకు రావడం జరిగింది. నా గ్రామం బాలెంల అని చెప్పి ఆ గ్రామంలో అంటే నా ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత నేను అనుకోకుండా రాజకీయాలకు పోయినా. 95లో మా గ్రామ సర్పంచ్గా నేను అక్కడ గెలవటం, దాదాపు ఆ గ్రామాన్ని కూడా జిల్లాలో ఆనాడు తెలుగుదేశంలో ఉండి జన్మభూమి కార్యక్రమం ద్వారా ఆ గ్రామాన్ని బాగా డెవలప్ చేసి జిల్లాలోనే ఒక నెంబర్ 1 విలేజ్గా తీర్చిదిద్దడం జరిగింది. దాని తర్వాత నేను ఎంపీటీసీగా 2001 నుంచి 2006 వరకు పనిచేసిన. 2006లో నా భార్యను సూర్యాపేట మండల జెడ్పీటీసీగా మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తే దాదాపు 5,000 ఓట్లతో ఆ రోజు గెలిచి జెడ్పీటీసీగా పనిచేయటం. 2009లోనే నేను ఎమ్మెల్యే టికెట్ ఆశించిన కానీ ఆ రోజు రాలేదు. 2014లో తెలుగుదేశం నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక 4,000 నేరో మార్జిన్లో నేను ఆ రోజు ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత క్రమంలో నేను రేవంత్ రెడ్డి గారితో రాజకీయ ప్రయాణంలో 2017లో కాంగ్రెస్ పార్టీలకు రేవంత్ రెడ్డి గారితో రావటం, 2018లో కూడా నేను టికెట్ సీరియస్గా ఫైట్ చేయడం జరిగింది కానీ ఆ రోజు రాలేదు. దాని తర్వాత నాకు ఆ రోజు పార్లమెంట్ ఇస్తామని కూడా చెప్పాను, నల్గొండ పార్లమెంట్ కూడా ఇవ్వలేదు. అయినా కూడా 5 ఏళ్ళు నేను పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగిన నాయకునిగా కార్యకర్తగా పనిచేసి 2023కు పనిచేసిన. కానీ మళ్ళీ దురదృష్టం వెంటాడింది. మీరు అన్నట్టు నాకు గనుక టికెట్ వచ్చి ఉంటే ఆ జిల్లాలోనే అత్యధిక మెజారిటీ. డబ్బులు ఎన్ని ఖర్చు పెట్టి చెప్పలేదు? డబ్బులు అని అంటే నేను వాస్తవంగా చెప్పాలంటే ఒకటే 2009లో మీరు ఎమ్మెల్యేగా పోటీ నేరగా ఓడిపోయినప్పుడు అయిన ఖర్చు ఎంత? టికెట్ కోసం ప్రయత్నించినప్పుడు అయిన ఖర్చు ఎంత? అంటే మీరు ఇక్కడ ఒకటి నా దగ్గర మీరు ఒక యాంగిల్లో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సేమ్ సూర్యాపేటలో కూడా ఒక చర్చ ఉంది. రమేష్ రెడ్డి చాలా మంచోడు, రమేష్ రెడ్డి అయితే గెలుస్తాడు, కానీ రమేష్ రెడ్డి దగ్గర పాపం డబ్బులు లేవు. కాబట్టి నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన, నేను రాజకీయ రంగాన్ని కూడా మీకు ఇంతకుముందు చెప్పినట్టు సేవాభావంతో చేయాలి, ప్రజలను మన్ననలు పొందాలని చెప్పి నేను రావటం జరిగింది. వ్యాపారాలు లేవా మీకు? నాకు ఏ వ్యాపారాలు? రియల్ ఎస్టేట్ లేదా? ఫుల్ టైం పొలిటీషియన్. రియల్ ఎస్టేట్ ఏది లేదు.
నాకు ఫుల్ టైం పొలిటీషియన్ని, 24 గంటలు అందుబాటులో ఉంటా. ఈ రోజు వరకు కూడా నాకు ఏ వ్యాపారాలు చేయడం తెలియదు, వ్యవసాయం చేయను, బిజినెస్ చేయను. ఒక 16-17 ఏళ్ల కింద మాత్రం సివిల్ కాంట్రాక్టర్గా ఉండేటోను. దాని తర్వాత నేను ఎప్పుడైతే 2007 అనుకుంటా 7-6లోనే ఎప్పుడైతే నేను ఎమ్మెల్యే స్థాయికి రావాలని అనుకున్నప్పుడు పూర్తిగా కాంట్రాక్టులను కూడా వదిలిపెట్టడం జరిగింది. దాదాపు ఈ 15-16 ఏళ్ల నుంచి నేను ఏ వ్యాపారం కూడా చేయట్లేదు. వ్యవసాయం లేదా? వ్యవసాయం ఉంది కానీ మా ఫాదర్ చూసుకుంటాడు, అవన్నీ కూడా కౌళ్ళకి ఇచ్చినాం. సో ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో, ఇప్పుడున్న రాజకీయాలలో సో వ్యవసాయం లాంటి రంగాలు మనం చేయలేము. ఎందుకంటే వ్యవసాయానికి ఒక సామెత ఉంది, మట్టికి పోయినా ఇంటోడు పోవాలని. సో వ్యవసాయం చేయాలంటే 24 గంటలు వ్యవసాయానికి అందుబాటులో ఉండాలి. కాబట్టి నేను ఇది కాదు అంటే నేను సేవాభావంతో వచ్చిన రాజకీయాలలో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా పేదవాడికి నేను ధైర్యం కావాలి, పేదవాడికి నేను గొంతుకు కావాలి. ఎక్కడ ఏది జరిగినా మీరు ఆశ్చర్యపోతారు, సూర్యాపేటలో 90% కుటుంబాలతోటి నాకు అనుబంధం. 90%. ఎట్లా? నేను పోని గ్రామం లేదు, నేను పోని ఇల్లు లేదు, నేను పోని అది లేదు. అంటే వాళ్ళు చావులు కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, హాస్పిటల్కి పోనీయండి, వాళ్ళు చాలామంది అన్నోన్ పర్సన్స్ కూడా. అంటే పంచడం ద్వారానా, పరామర్శ ద్వారానా? నేను మీకు అదే చెప్తున్నా, నా దగ్గర డబ్బు లేదు, నేను పంచే దాంట్లో లేను. నిజంగా కనుక మీకు ఇంకొకటి ఆఫ్ ది రికార్డ్ చెప్పాలంటే నిజంగా నా దగ్గర డబ్బులు ఉంటే కూడా ఈ సీట్లు కూడా నడిచి వచ్చే రోజులు ఉన్నాయి. సో నేను డబ్బు ఏ రోజు కూడా అంటే సహాయం చేసే దాంట్లో ముందున్నామే తప్ప రాజకీయాల కోసం మేము పెట్టింది లేదు. ఇలా 2014లో కూడా మీరు చూసినట్టయితే ఆ రోజు 4 పోటీ చేసాం. దామోదర్ రెడ్డి గారు చేసిండ్రు, జగదీశ్వర్ రెడ్డి గారు చేసిండ్రు, సంకినేని వెంకటేశ్వరరావు. ఒక్కొక్క ఆయన 1000 కోట్ల అధిపతులు ఉన్నారు. కానీ నేను మధ్యతరగతి నుంచి వచ్చి నామినల్ ఖర్చు పెట్టి వాళ్ళకు ధీటుగా నేను 14లో నిలబడటం జరిగింది. సో నేను నిజంగా నేను పెట్టాలన్నా కూడా నా దగ్గర డబ్బు లేదు, అంత లేదు. కాబట్టి డబ్బు లేదు. మీరు ఆలోచించాలి, 28 ఏళ్ళు ఒక నిస్వార్థంగా నేను పనిచేస్తున్నానంటే నేను అంటే మనుషుల్ని ప్రేమిస్తున్నానా, డబ్బుల్ని ప్రేమిస్తున్నా కూడా. సరే, ఒక గుడ్ విల్ తీసుకున్నారు, మనీ కాదు కానీ గుడ్ విల్ తీసుకున్నారు. అంతా గుడ్ విల్లే కదా, అంతా గుడ్ విల్. ఇప్పుడు సూర్యాపేటలో బీఆర్ఎస్ మళ్ళీ గెలవడానికి గల కారణం ఏమిటి? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 చోట్ల పోటీ చేస్తే ఒక దగ్గర కేసీఆర్ ఓడిపోయినప్పుడు ఇక్కడ సూర్యాపేటలో గెలవడానికి చాలా బలమైన గొప్ప పని జరిగి ఉండాలి కదా, అంతేనా? అంటే మీకు ఓపెన్గా చెప్పాలనంటే అక్కడ ప్రజలందరూ కూడా 2018లోనే రమేష్ రెడ్డి గారిని ఒకసారి ఎమ్మెల్యే చేయాలనే భావనతోటి బాగుండే. దానికి కారణం కూడా ఏంటంటే నేను ప్రతి ఇంటితోటి సంబంధాలు ఉన్నాయి, ప్రతి ఇంటికి వెళ్ళిన 2014 ఎన్నికల కన్నా ముందు అంటే ప్రతి అవకాశం ఉన్నప్పుడల్లా గడప గడపకు ఆనాడు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళిన. ఈరోజు నేను 750 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ప్రజలు, ముఖ్యంగా గిరిజనులు, దళితులు, బీసీ వర్గాల ప్రజలు ఏడ్చిండ్రు, అయ్యో రమేష్ రెడ్డి గారు ఇన్ని కిలోమీటర్లు నడవాలా అని. తర్వాత ఇంకొక విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్న 4 క్యాండిడేట్లు కూడా నేను ఒక్కనే లోకల్ క్యాండిడేట్. మా ప్రాంతంలో కూడా లోకల్ అనే ఫీలింగ్ బలంగా ఉంది. వీళ్ళందరూ కూడా తుంగతుర్తి నుంచి వస్తున్నారు. మా ప్రాంతానికి చెందిన రమేష్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేయాలనే భావన బలంగా ఉండే. కానీ 18కి వచ్చేటప్పటికి అప్పుడు నాకు టికెట్ రాకపోయినా కూడా నేను అప్పటికి కాంగ్రెస్కి వచ్చి సంవత్సరం అయింది. దామోదర్ రెడ్డి గారు సీనియర్ వ్యక్తిగా ఉన్నారు, పార్లమెంట్ ఇస్తున్నారు కాబట్టి కొంత ఆ రోజు పబ్లిక్ కూడా కొంత కాంప్రమైజ్ అయ్యారు. 23కి వచ్చేసరికి ఆ భావన బాగా పెరిగింది. అయ్యో రమేష్ రెడ్డికి అన్యాయం జరిగింది, రమేష్ రెడ్డికి టికెట్ వస్తే బాగుండు, రమేష్ రెడ్డికి టికెట్ రాలేదనే ఇంపాక్టు కాంగ్రెస్ మీద కూడా పడడం జరిగింది. ఓహో, అంటే మీకు టికెట్ కాకుండా మరొకరికి ఇచ్చిన కారణంగా బీఆర్ఎస్ గెలిచింది అంటారు. కొంత ఎఫెక్ట్ పడ్డది. అంటే నాకు అనుకూలమైన వర్గాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, దాంట్లో కూడా బాగా ఎఫెక్ట్ పడ్డది. దామోదర్ రెడ్డి గారు కూడా వాస్తవంగా వయసు రీత్యా కూడా దాదాపు 74-73 ఏళ్ళకు వచ్చాడు, 80 దగ్గరికి వచ్చింది ఆయన. ఆ వయసు రీత్యా కూడా కొంత అదైపోయింది. సో అంటే మేము ఈరోజు ఓపెన్గా చెప్పాలంటే కాంగ్రెస్ గాలి బాగుంది. మీకు మొత్తం నల్గొండలో కూడా 11 సీట్లు గెలిచినాం, ఈ ఒక్క సీటే ఓడిపోయినాం. గెలవటం కూడా
ఒక్కొక్క సీటు 50,000, 40,000, 70,000 మెజార్టీతో గెలిచింది. అవును. సో వాస్తవం ఏంటంటే అక్కడ కొంత మాకు డ్రాబ్యాక్ జరిగింది, దాంతో కొంత ఎఫెక్ట్ జరిగింది. పర్సనల్గా తీసుకున్నప్పుడు క్యాండిడేచర్ కూడా కంపేర్ చేసినప్పుడు కొంత అంటే జగదీశ్వర్ రెడ్డి గారు పొలిటికల్గా అక్కడ పార్టీ పరంగా బాగా వ్యతిరేకంగా ఉన్నా కూడా పర్సనల్గా ఎక్కువ ఎవరిని డ్యామేజ్ చేయలేదనే భావన కూడా కొంత ఆయన కలిసి వచ్చింది. ఓహో, అంటే ఎవరిని ఇబ్బంది ఏం పెట్టలే ఆయన. అది కూడా అంటే కొద్దిగా సాఫ్ట్ నేచర్గా ఉంటాడు. సో దాంతో కొంత బిజినెస్ కమ్యూనిటీలో చేసుకోగలిగిండు. సో ఏదేమైనా కొంత అయితే మాకు కానీ అక్కడ ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ కాదే, బీఆర్ఎస్ మంచి గుడ్ విల్ ఉన్నట్లు ఆ క్యాండిడేట్కు, మంత్రిగా ఉండడం, ఎమ్మెల్యే. ఇప్పుడు ఉన్న క్యాండిడేట్లో కొద్దిగా బెటర్ క్యాండిడేట్ అనే భావన కూడా ప్రజలలో వచ్చినట్టు కనపడ్డది. అంటే మంచి ఆ మేరకు మంచి వ్యక్తి అవలెక్కనగా ఉన్నమాట చెప్పండి. ఉన్న దాంట్లో కొంచెం డ్యామేజ్ చేసే వ్యక్తి కాదనే దాంట్లో కొంత అది జరిగినట్టు అనిపించింది. ఓకే, అంటే మొత్తం 12 నియోజకవర్గాలలో నల్గొండలో ఉన్న వాటిలలో ఒకటే సూర్యాపేట లేదంటే మీకు ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు ఇది 3వసారి ఓడిపోవటం, 2 సార్లు ఓడిపోయి 3వసారి పోటీ చేసినప్పుడు బాగా సింపతి రావాలి. సంకినేని వెంకటేశ్వరరావు లైన్గా 4వసారి ఓడిపోతుండు, 3 సార్లు సూర్యాపేటలో ఓడిండు, ఒకసారి తుంగతుర్తిలో ఓడిండు, అయినా కూడా సింపతి ప్రభావం జరగలేదు. అంటే ప్రజలు ఆ యాంగిల్లో ఆలోచించిందని చెప్పి మేము ఎన్నికలైనాక అనుకోవడం జరిగింది. మీ దీంట్లో ఒక చిన్న అంశము, అద్దంకి దయాకర్కు 3వసారి టికెట్ ఇవ్వద్దని ఇవ్వలేదు, అదే రామిరెడ్డి దామోదర్ రెడ్డికి 3వసారి అయినా ఇచ్చిండ్రు. కారణం ఏంటంటారు? అదే నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీలో లాస్ట్కి వచ్చేసరికి మా దగ్గర అంటే దామోదర్ రెడ్డి గారి విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గట్టిగా పట్టుబట్టడం, అక్కడున్న సీనియర్ నాయకులు కూడా గట్టిగా పట్టుబట్టడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిఈసి మెంబర్ కావటం, దాని తర్వాత సీనియర్ మోస్ట్గా ఈయన మీద కూడా పార్టీ కొంత సాఫ్ట్ కార్నర్ ఉండటం, తర్వాత దామోదర్ రెడ్డి గారు కూడా ఏంటంటే ఇది నా చివరి ఎన్నిక, గతంలో నేను ఇండిపెండెంట్గా గెలిచి కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నా కూడా కాంగ్రెస్లోకి వచ్చిన కాంగ్రెస్ లాయలిస్టుని, తర్వాత 3-4 నియోజకవర్గాలలో నాతోటి ప్రభావం ఉంటుంది, నాకు టికెట్ ఇవ్వకపోతే ఆ నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి ఫైనల్కి వచ్చేసరికి కొంత మా అధిష్టానం కూడా ఆ సీనియారిటీ లాయలిస్ట్ అనే దానికి బెండ్ కావడం జరిగింది, అందువల్ల ఇచ్చిండ్రు. అవును, ఇక్కడ సామాజిక వర్గ బేస్ కాదు, సామాజికం అంటే ఇద్దరం రెడ్లమే కదా, మీరు ఇంకోరు ఉన్నప్పుడు వేరు, కానీ ఇద్దరం రెడ్ల ఉన్నప్పుడు కాబట్టి సామాజికంగా అనేది ఏం లేదు. అంటే దయాకర్కి ఇవ్వకపోవటము ఇక్కడ దామోదర్ అంటే దయాకర్ది ఇది సపరేట్, అదే అంటున్నాను నేను. దయాకర్కు అంటే ఎవరు క్యారెక్టర్ వాళ్ళకు ఎవరి దాంట్లో అది ఉంటుంది. అంటే నేను చెప్పినా కదా, అంటే దయాకర్కు టికెట్ ఇచ్చే విషయంలో దయాకర్కి కూడా అంటే మీకు టికెట్ విషయాలు ఎట్లున్నాయంటే మీకు టికెట్ ఇప్పించే వ్యక్తి కూడా బలమైన వ్యక్తి కావాలి. మీకు టికెట్ ఎవరైతే ఇప్పియాలంటే ఇప్పుడు నా విషయంలో వచ్చేసి రేవంత్ రెడ్డి గారు గట్టిగా పట్టుబట్టి చాలా బలం, ఆయన మించిన బలమైన నాయకులు ఎవరు కాంగ్రెస్లో. సో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గట్టిగా పట్టుబట్టాడు, అంటే అద్దంకి దయాకర్ గారికి మరి ఆ రకంగా ఎవరైనా గట్టిగా పట్టుబట్టకపోవడం ఉండొచ్చు. తర్వాత ఆయన రాష్ట్ర నాయకుడు అయినాక కొంత కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన గ్యాప్ రావడం జరిగింది. దానికి ఇంకో కారణం కూడా ఉంది, అంటే ఆయన ఎప్పుడు కూడా నేను తిరుగుదామని అంటే కొంతమంది నన్ను ఇక్కడ తిరగనిస్తలేరు, చేయట్లేరు అని చెప్పి ఆయన కొంత కాన్స్టిట్యున్సీకి అది ఉండటం. ఇంకొకటి కూడా ఏంటంటే వాళ్ళందరూ రాష్ట్ర నాయకులు, వాళ్ళకు ఒక అదనేదే కాదు, ఒక తుంగతుర్తిలు వేయాలని కాదు, ఇంకో ఆల్టర్నేటివ్ ఇవ్వచ్చు అనే దాంట్లో కూడా ఉన్నట్టుంది. అక్కడ కొంత సామాజిక పరంగా కూడా ఆలోచించాను, అంటే మాలా మాదిక అనే ఈక్వేషన్ కూడా కొద్దిగా పనిచేసినట్టు అనిపించింది. ఇప్పుడు నల్గొండ జిల్లాలో మిమ్మల్ని తొక్కింది ఎవరు? టికెట్ రాకుండా అడ్డుకున్నది బహుశా ఎంపీ టికెట్ విషయంలో రేవంత్ రెడ్డి హామీ ఉన్నది, లేకపోతే మీ ఇందాక చెప్పారు మీరు చాలామంది అని, ఇక్కడ ఏమన్నా అడ్డుకులు వేస్తే ఎవరి ద్వారా? ఇక్కడ అంటే తొక్కిండ్రనే భావన కాదు, అంటే వాళ్ళ యాంగిల్లా వాళ్ళు ఆలోచించవచ్చు, మన అంటే ఇప్పుడు నాకు టికెట్ రావాలని చెప్పి నేను బలంగా కోరుకుంటాను. అదే టైంలో దామోదర్ రెడ్డి గారు కూడా నాకు అన్ని ఎలిజిబిలిటీలు ఉన్నాయి, నాకు టికెట్ రావాలని ఆయన కోరుకుంటారు. సో ఆయనను మనం తప్పు పట్టలేం, అంటే ఇన్నేళ్ళ సీనియారిటీ కానీ ఇది కానీ, అంటే ఆయనకైనా స్వచ్ఛందంగా విరమిస్తే తప్ప ఆయనకి ఉన్న హిస్టరీ అంతా యాడ్ అయింది. ఆ క్రమంలో మా దగ్గర ఉన్న అంటే పెద్ద లీడర్లు అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేసి, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొంత ఆధిపత్య పోరులో కూడా అంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వం కానీ జిల్లా నాయకత్వంలో కూడా
కొంత నాది ఆధిపత్య పోరు కింద కూడా రావడం జరిగింది ఓహో కాబట్టి సో అంటే కొంతమంది సీనియర్లు అనేటోళ్ళు అంటే వాళ్ళ యాంగిల్ ఆలోచించినప్పుడు ఒక సీనియర్గా దామోదర్ రెడ్డి గారికి ఇస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఒత్తిడి తేవటం ఉన్న రేవంత్ రెడ్డి గారు నన్ను నమ్ముకొని వచ్చిండు 2 సార్లు అన్యాయం జరిగింది రమేష్ రెడ్డి గారికి ఇవ్వాలనే దాంట్లో వాళ్ళు ఆలోచించడం జరిగింది కాబట్టి అంటే దాన్ని మనం ఎగ్జాక్ట్లీ అదేనా అనొద్దు తప్పు కూడా పట్టేది కాదు కాకపోతే ఏంటంటే అధిష్టానం కనుక టికెట్ ఇచ్చి ఉంటే గెలిచేటోళ్ళం ఇన్ని సంవత్సరాల నుంచి నేను 2009లో మిస్ అయినా 14లో మిస్ అయినా 18లో మిస్ అయినా 23లో మిస్ అయినా సో ఇన్నిసార్లు అన్యాయం జరిగిందనే బాధ మిగిలిపోయింది కానీ ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారు ఈసారి టికెట్ పక్క లోక్సభ ఈసారి పక్క అంతే కదా ఇంకా కుడియడం అయ్యే ముచ్చట్నే లేదు ఏముండదు పక్క అంటే ఇప్పుడు ఆడ పెద్ద పోటీ పడేటోళ్ళు కూడా ఎవరు లేరు అందరూ కూడా పూర్తి స్థాయిలో హామీ ఇచ్చింది ఏమో వలసలు అంటున్నారు మళ్ళీ బీజేపీ నుంచి తర్వాత బీఆర్ వీటి నుంచి ఏమన్నా నల్గొండలా అంటే ఇప్పుడు ఆల్రెడీ మేము ఉన్నాం కాబట్టి వలసలు తీసుకొని టికెట్లు ఇవ్వాల్సినంత అవసరం ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో పార్టీ వీక్ ఉందో అక్కడ తీసుకునే ప్రయత్నం చేస్తారు తప్ప నల్గొండలో ఆ సమస్య వస్తుందని మాత్రం నేను అనుకుంటలేను రైట్ ఎందుకంటే మీకు నల్గొండ అండ్ భువనగిరి రెండు భువనగిరి అంటే మీరు నల్గొండకు అడుగుతున్నారు భువనగిరికి ఎవరు ఉండొచ్చు బహుశా చెప్పలేము అంటే ఎవరు వస్తున్నారు అనేది తెలియదు ఒక 2-3 మాత్రం యాస్పిరెంట్లు ఉన్నారు చామల కిరణ్ రెడ్డి కూడా నేను పోటీ చేస్తున్నా అని చెప్పి కొంత చేయటం జరిగింది ఇంకెవరెవరు ఉంటారు ఇప్పుడున్న సీనియర్ లీడర్లలో ఇంకెవరన్నా వస్తారా లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉంటుంది అనేది తెలియదు కాంగ్రెస్ పార్టీకి అంత వేవ్ వచ్చింది కదా రూరల్లో హైదరాబాదు రంగారెడ్డి ఇది మినాయిస్తే కనుక ఇక్కడ ఏం బీఆర్ఎస్ ఏం ఎక్కువ రాలేదు ఆ వచ్చిన ఎక్కువ ఓట్లు కూడా ఇక్కడనే ఈ ఏరియాలో ఎక్కువ వచ్చినాయి పర్సెంటేజ్ కొంచెం కవరప్ అయింది అంత వేవ్ వస్తాయని అంచనా మీకున్నదా అనుకున్నారా అంటే వాస్తవం చెప్పాలంటే ఇంత వేవ్ వస్తుందని అయితే అనుకోలే ఎందుకంటే 50,000 70,000 80,000 మెజార్టీ రావటం అసలు ఆ వేవ్ అదైతే ఊహించింది అయితే కాదు అంటే కొంత వేవ్ నడుస్తుంది ఒక పర్సెప్షన్ వచ్చింది అనే ఒక వ్యతిరేకత వచ్చింది అధికారంలోకి రాగలుగుతామని అనుకున్నాం కానీ ఈ అధికారంలో కూడా ఒక్కొక్క సీటు అంటే అసలు ఇది టఫ్ ఫైట్ జరుగుద్దనే సీటు కూడా అసలు 50,000 60,000 70,000 మెజార్టీ రావడం అనేది అసలు మామూలు విషయం కాదండి ఎందుకంటే మీరు గ్రామాలలోకి వెళ్ళినప్పుడు గ్రామాలలో ఓట్లు అనేది స్టాండర్డ్గా ఉంటాయి ఈ కాంగ్రెస్కి ఇన్ని ఓట్లు బీఆర్ఎస్కి ఇన్ని ఓట్లు అంటే ఏదున్నా ఓ 100-200 ఓట్ల మార్జిన్ తోటి ఉంటాయి తప్ప పెద్దగా చేంజ్ రావు ఎప్పుడు మీరు తీసుకునే 5,000 10,000 మెజార్టీ వస్తుంది కానీ ఈసారి వచ్చిన వేవ్ మాత్రం ఒక్కొక్క గ్రామాలలో 1000 ఓట్లు 1,200 ఓట్లు అంటే ఆ ప్రజలు స్వచ్ఛందంగా ఆ వేవ్ అట్లా వచ్చేసి ప్రజల్ని అట్లా ఆకర్షితులను చేసిందని మేము తర్వాత అంచనాకు వచ్చినాం కానీ ఇంత అద్భుతమైన మెజార్టీలు వచ్చి ఈ వేవ్ వస్తుందని మాత్రం పూర్తి స్థాయిలో అనుకోవాలి నేను నా పర్సనల్గా ఇప్పుడు మీరు తెలుగుదేశం నుంచే వచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం నుంచే ఇద్దరును చంద్రబాబు నాయుడు అందుకోసమనే ఇక్కడ పోటీ ఉంచలేదు తెలుగుదేశం పార్టీని అని ఆ రాష్ట్రానికి సంబంధించిన వారి కొందరి ప్రభావం ఇక్కడ ఉంటుందని ఒక చర్చ జరుగుతున్నది ప్రచారం ఏమంటారు దీని గురించి అంటే ప్రచారం చేయడానికి ఏంటంటే ప్రచారం అనేది రూమర్స్ అనేది వేరు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి చిన్నపిల్లగాడు కాదు ఈ దేశంలోనే ఒక సీనియర్ లీడరు ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ప్రతిపక్షంగా 15 సంవత్సరాలు దాదాపు 40 సంవత్సరాల జీవితంలో ప్రధాన పాత్ర పోషించిన ఆయన రాజకీయాలు ఎట్లా చేయాలి ఏందనేది ఆయన తెలవక కాదు ఇక్కడ కూడా గతంలో వాళ్ళు పోటీ చేశారు 2018లో మాతోటి కలిసి పని చేసినాం 14లో మేము పోటీ చేసినాం అంటే మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత అసలు తెలుగుదేశం అనే దానికి ఇక్కడ స్కోప్ లేకుండా పోయింది దాంతో పూర్తిగా బలహీనం కూడా పడిపోయింది దాంతో అంటే పోటీ చేయటం వల్ల ప్రయోజనం జరగదు అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో పోటీ చేస్తే 1000 1,500 2,000 3,000 వచ్చే పరిస్థితులలో ఉన్నది సో అటువంటి టైంలో ఏంటంటే వాళ్ళు ఒక ఆలోచన చేసుకొని మేము పోటీ చేసి మా బలం అంతా ఓపెన్ కావటం కానీ లేకపోతే ఇంకోటి అనే భావనతోటి ఉన్నారని నేను అనుకుంటున్నాను అప్పుడు ఆ టైంలో ఆయన కూడా జైల్లో ఉన్నాడు సో ఆయన కూడా డైరెక్షన్ లెస్గా ఉన్నదే తప్ప మా ప్రయోజనాల కోసం అనేది మాత్రం తప్పు ఎందుకంటే రాజకీయాలలో ఎవరు ప్రయోజనాలు వాళ్ళు ఆలోచిస్తారు కానీ ఎందుకో తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు అంటే చాలా ప్రేమ ఇప్పటికీ ఆ గౌరవం భయం భక్తి అన్నీ చూపిస్తారు ఎందుకు అట్లా
అంటే తప్పేం లేదు కదండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము పనిచేసినాం, చంద్రబాబు నాయుడు గారి దగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నాం. ఇలా మీరు కాంగ్రెస్ పార్టీకి మేము వచ్చినాక కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద పెద్ద లీడర్లు మాకు వర్క్ విధానాన్ని చాలా అభినందిస్తారు, చాలా అభినందిస్తారు. ఏదైనా మంచి పని చేయాల్సి వచ్చినప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళని కానీ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కానీ సెలెక్ట్ చేస్తారు. అంటే కాంగ్రెస్ వాళ్ళకి బేసిక్ అది ఉండదు, వాళ్ళది ఎట్లా పని విధానం చాలా తేడా ఉంటుంది. మేము ప్రాక్టికల్గా కూడా చూసినాం. అంటే ఈరోజు నన్ను చూడండి, నేను 2018లో టికెట్ పోయిన తర్వాత కూడా 18 నుంచి 23 వరకు నేను 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి వేరే ఏం పని లేకుండా ప్రజాసేవ చేసినండి. నేను పోని కుటుంబం లేదు, నేను మందలియని కుటుంబం లేదు, నేను పోని పెళ్లి లేదు, ఏ హాస్పిటల్ ఎవరైనా నేను సాయం చేయని వాళ్ళు లేరు. నేను పోయి 5-10 అడుగుతారు కదా జనాలు సహజంగా. లేదు, ఖచ్చితంగా నేను ఎక్కడికి పోయినా కూడా ఉత్త చేతులతోటి పోను. అక్కడ నా ఆర్థికమైన అవసరాలు ఉన్నాయంటే ఖచ్చితంగా నా తల తాకట్టు పెట్టైనా నేను, అందుకే నీకు ఇంతకుముందు చెప్పిన మీకు, అంటే నేను పోని కుటుంబం లేదు, నేను సహాయం చేయని కుటుంబం లేదు. అంటే లక్షలు వేలు కాకపోయినా నా శక్తి మేరకు ఒక ఆయన పెళ్లి చేసుకుంటుండు, నా నుంచి 1 లక్ష రూపాయలు ఆశించవచ్చు. నా స్తోమత లేకుండా 10,000, 20,000, 50,000 నా స్తోమతను బట్టి హాస్పిటల్కి పోయినప్పుడు ప్రతి కేసులో నా దగ్గరికి వస్తే 1 లక్ష రూపాయల బిల్లు అయితే డాక్టర్ తోటి మాట్లాడి 20,000, 30,000, 50,000 నా వంతుగా నేను సాయం చేయటం కానీ ఆ రకంగా మేము ప్రయాణం జరగడం. అంటే నేను అనేది ఏంటంటే ఒక క్రమశిక్షణను నేర్చుకున్నాం మేము. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా బందిపోటు దొంగ కాదు, ఇంకోటి కాదు. ఆయన పనిచేసిన విధానం ఇలా తెలంగాణ ఎంత డెవలప్ అయిందన్న ఒక విజన్ ఉన్న నాయకుడు. కేసీఆర్ చంద్రబాబులలో ఈ 10 ఏళ్ళు కేసీఆర్ డెవలప్మెంట్ ఎట్లున్నది పోలిక? మీరు విజన్ ఉన్న నాయకుడు అన్నారు కదా, కేసీఆర్తో అసలు కంపేరే కాదండి. చంద్రబాబు నాయుడు గారు రోజుకు 18 గంటలు పనిచేసే వ్యక్తి, కేసీఆర్ గారు 18 గంటలు తాగి పండుకునే వ్యక్తి. కాబట్టి అసలు క్వశ్చన్ ఎంత అన్యాయం అంటే, ఒక మాట ఆయన ఎన్ని గంటలు తాగుతారో ఎవరికి తెలియదు, చూసింది కూడా లేదు. అందరు ఎట్లా మాట్లాడతానంటే ఒక గ్లాస్ తీసుకొని ఇద్దరు కలిసి కూర్చొని మందు పోసినట్లు. ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడతారు, ఎందుకు ఇట్లా ఉందంటారు కేసీఆర్ విషయంలో? ప్రజలలో ఆ భావన ఉంది. కానీ నేను ఎందుకు అంటున్నా అంటే, కేసీఆర్ గారు 9.5 ఆయన ముఖ్యమంత్రి పాలనలో ఎన్నిసార్లు సెక్రటేరియట్కి పోయిండు, ఎన్నిసార్లు ప్రజల వద్దకు వెళ్ళిండు. ఇలా ప్రగతి భవన్లో ఉన్న ఆయన ఏ రోజైనా ప్రజా దర్బార్ కానీ ప్రజా సమస్యల మీద కానీ ఏదైనా మాట్లాడిండా? ఎవరైనా మంత్రి పోయినా, మినిస్టర్ పోయినా, ఎమ్మెల్యే పోయినా, సామాన్యుడు పోయినా ఏ రోజైనా వాళ్ళు అందుబాటులో ఉన్నారా? నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యక్షంగా చూసిన ప్రతి 2-3 గంటలకు ఒకసారి ఎవ్వరు వచ్చినా ఒక సామాన్యుడు పోయినా కూడా ఆయన దగ్గర కలిసే అవకాశం ఉంటుండే. తర్వాత మీరు చూసినంటే ఇది మేమేదో ఆయన గురించి చెప్పడం అని కాదు, ఆయన విజన్ కానీ పనిచేసే విధానం కానీ 18 గంటలు ఆయన నిద్రపోకుండా పనిచేసే వ్యక్తి. సరే మిగిలిన రాజకీయాలు మంచి ఉన్నాడా చెడు ఉన్నాడా అని వదిలిపెడితే ఇలా హైటెక్ సిటీ కానివ్వండి, ఐటీ రంగం కానివ్వండి, మీకు గుర్తుందో లేదో ఇలా విద్యను ఇంత డెవలప్ చేసిన దాంట్లో ఆయన కారణం. కానీ ప్రతి కిలోమీటర్ కాంగ్రెస్లో ఉన్నారు ఇప్పుడు. లేదు, నేను చెప్తున్నా అంటే మనం ఎందులో ఉన్నా కూడా మంచిని మంచి అనాలే, చెడును చెడు అనాలే. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల నుంచి ఎందుకు దూరం అయిందనంటే, ఒక తెలంగాణ ఫీలింగ్ వచ్చిన తర్వాత, ఆంధ్ర పాలకులు వద్దన్న తర్వాత, మీరు గతంలో కనుక చూసినట్టయితే ఎప్పుడు ఎన్నికలలో కూడా 50 సీట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దాటలే. ఎంత గాలి వచ్చినా కూడా దాటలేదు. ఎప్పుడు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ డామినేట్ చేసేది. ముఖ్యంగా బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ ఆ ప్రజల్లో బలమైన ముద్ర వేసుకొని ఆ భావన వెళ్ళింది. ఎప్పుడైతే మీకు వాదం వచ్చిందో అప్పుడే. కానీ ఈరోజు కూడా చంద్రబాబు నాయుడిని ఆంధ్ర నాయకునిగా గుర్తించి పక్కకు పెట్టిందే తప్ప వేరే దాంట్లో కాదు. అంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఒక బలమైన క్యాడరు, బలమైన లీడర్షిప్ ఉన్న పార్టీ. క్రమంలో అది పోయిందే తప్ప ఇలా మీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా ఒక నాయకుడు మంచి నాయకుడిని మెచ్చుకోవడంలో తప్పలేదు. రాహుల్ గాంధీతో మీరు ఈ 3 ఏళ్ళకెళ్ళి చూస్తున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్, మీ భావన ఏమిటి రాహుల్ గాంధీ విషయంలో? రాహుల్ గాంధీ
బిఫోర్ భారత్ జోడో యాత్ర, తర్వాత భారత్ జోడో యాత్ర రెండుగా ఆయనను విభజించవచ్చు. అంటే ఆ రోజులలో మీరు చూసినట్టయితే ఆయనే చెప్పిండు స్వయంగా, నేను మారిన వ్యక్తిని, ఫుల్ టైం రాజకీయాలకు వచ్చేసిన, ఇక నాకు వేరే పని లేదని చెప్పి భారత జోడో అని చెప్పి మీరు చూసినట్టయితే అంత కమిట్మెంటు ఎవరికి ఉండదు. అన్ని రోజులు దాదాపుగా 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలతోటి మమేకమై అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఒక సామాన్యులాగా తిరిగి చేసి, అంటే ఆయన ఆ కష్టాలు, ఆ బాధలు ఆ ప్రజల్లో కలిసిపోయిన తర్వాత ఆయన ఒక పర్ఫెక్ట్ మ్యాన్గా, ఒక జాతీయ స్థాయిలో మోడీ గారికి ఆయనకు ధీటుగా ఉండే నాయకునిగా ఎదగడం జరిగింది. నేను దగ్గర నుంచి చాలాసార్లు చూడటం జరిగింది ఆయన మాట్లాడే విధానం కానీ. సో భారత్ జోడో తర్వాత ఆయన రాజకీయంగా కూడా ఒక ఉన్నతమైన నాయకునిగా మారటం జరిగింది. ఇప్పుడు మా అందరికీ కూడా ఒక ధైర్యం వచ్చేసింది, రేపు రాబోయే రోజులలో నేషనల్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అంటే మోడీని ఢీకొరా కదా కాంగ్రెస్ పార్టీ అని అదే ఉంది కదా ఒకటి. ఖచ్చితంగా, అంటే ఎవరిది కూడా శాశ్వతం కాదండి. కేసీఆర్ను మనం దించుతామని అనుకున్నావా? నేనైతే ప్రత్యక్షంగా చెప్తున్నాను, అసలు వీళ్ళ అన్నీ చూసి కనీసం మున్సిపాలిటీలు కానీ జిల్లా పరిషత్లు కానీ 1-2 కూడా కాంగ్రెస్ పార్టీ సాధించలేనప్పుడు అసలు కేసీఆర్ను ఎవరైనా దించగలుగుతారా? అసలు కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమైద్దా అని చెప్పి మీ కర్ణాటకలో ఎన్నికల ముందు కూడా ఆ పరిస్థితి ఉండే మాది. అవును, కానీ ఒక్కసారి మారింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయిన తర్వాత ఒక బలమైన నాయకుడు వచ్చిండని ఒక ముద్ర తర్వాత క్రమంగా కర్ణాటక ఎన్నికల తర్వాత రూపురేఖలు మారి అంత పెద్ద కేసీఆర్ను మేము దించగలిగినప్పుడు మోడీని కూడా ఏం లేదు, ప్రజలు కనుక వాళ్ళకు ఒక వ్యతిరేకత భావన వచ్చినప్పుడు మోడీ అయినా కేసీఆర్ అయినా కాళ్ళు బట్టి బండకేసి ఇడ్చుకొడతారు. అందులో ప్రజల్లో వస్తే ప్రజలు అంతే. ఈసారి లోక్సభ ఎన్ని రావచ్చు కాంగ్రెస్కు? మేమైతే వాస్తవంగా 12 వస్తాయనే దాంట్లో ఉన్నారు. మా నాయకుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు 15కు టార్గెట్ చేసుకొని ప్రయాణం జరుగుతుంది. సో ఆ వైపుగా, అంటే ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి రేపు అంటే జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ కూడా కీలక పాత్ర ఉండాలంటే పార్లమెంట్ సభ్యులే కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా మీరు చూసినట్టయితే ఆ వైపుకి వెళ్తున్నాడు. 15 సీట్లను మేము టార్గెట్గా పెట్టుకున్నాం. ఖచ్చితంగా 12 ఎబో సీట్లు రావాలని చెప్పి మేము ఆ నిర్మాణం వైపు అయితే పోతున్నారు. మీ మిత్రుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్లో ఉన్న వాళ్ళలోనే కొంతమంది ఆయనను ఇబ్బంది పెడతారు అని అంటున్నారు. ఆ వాతావరణం ఉందా, నిజమేనా అది? అంటే కాంగ్రెస్లో సహజంగా కొంత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, కొంత గ్రూపిజం కూడా ఉంటుంది, అందులో సహజంగా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి అంటే ముఖ్యంగా మాణిక్యరావు ఠాకరే గారు వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన కూడా ఒక సీనియర్ పొలిటీషియన్గా అందరినీ సమన్వయం చేసుకొని, అంటే ఎలక్షన్స్కి ఒక 6 నెలల ముందే చాలా వరకు గ్రూపిజం తగ్గడం జరిగింది, అందరూ కూడా కలిసి పనిచేయడం జరిగింది. సో నిన్న ముఖ్యమంత్రి విషయంలో కూడా అంటే ఈజీగా అమ్మో ఎంత ఇబ్బంది అయిద్దో ఏందో అని అనుకున్నారు. కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు కానీ ప్రతిపక్ష నాయకులు కూడా వీళ్ళలో ఏదన్నా అలకల్లోలం సృష్టించబడితే బాగుంటుందని అనుకున్నారు. కానీ అట్లేం లేకుండా రేవంత్ రెడ్డి గారిని సాఫీగా ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఈరోజు అయితే నాకు ఆ పరిస్థితి ఉన్నట్టు అనిపిస్తలేదు. అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ మంచిగా కలిసి తిరుగుతున్నారు, అట్లేం లేదండి, అందరూ కలిసే ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు అందరూ కూడా సమిష్టిగానే ముందుకెళ్తున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నల్లగొండ జిల్లా రాజకీయాలే కాదు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాలు, వెనుక ముందు ఎన్నికలకు ముందు ఆ తర్వాత జరిగిన పరిణామాలు, తెలంగాణ ప్రభుత్వం ఈ 2 వారాల ప్రభుత్వ పనితీరు, వారి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు వారి మాటల్లో ఇవి. థ్యాంక్ యూ.